చాబహార్ పోర్ట్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్. ఇరాన్, భారతదేశాల మధ్య చాబహార్ పోర్ట్ అభివృద్ధిపై జరిగిన ఒప్పందం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం భారత్, ఇరాన్ దేశాలు జాయింట్ ప్రాజెక్టుగా చేపట్టిన చాబహార్ పోర్ట్ అభివృద్ధి ఒప్పందంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. రాబోయే 10 సంవత్సరాల కోసం భారత్, ఇరాన్ దేశాలు కలిసి చాబహార్ పోర్ట్ నిర్వహణ చేయాలని, దీనికి గాను భారతదేశం 120 నుంచి $230 మిలియన్ ఖర్చు చేయాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ, ఇరాన్ దేశంలో వ్యాపారంలో చేసే వారందరికీ హెచ్చరిక చేశారు. ఎవరైతే ఇరాన్తో వ్యాపారంలోకి వెళ్తారో వాళ్ళు స్వయంగా ఆంక్షల ఊబిలోకి వెళ్ళినట్టే అని అన్నారు. చాబహార్ పోర్టు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ నౌకాశ్రయం భారతదేశానికి, మధ్య ఆసియా దేశాలకు మధ్య ముఖ్యమైన రవాణా కేంద్రం. పాక్తో మనకున్న సమస్యల కారణంగా పాకిస్తాన్ భూభాగం ద్వారా మధ్య ఆసియా దేశాలతో మనం వ్యాపార సంబంధాలు నెరపలేం. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మన వ్యాపార సంబంధాలకు ఈ ఓడరేవు అత్యంత కీలకమైంది. ఇక్కడ నుంచి గత 4 సంవత్సరాలుగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 2000 టన్నుల పప్పు ధాన్యాలు రవాణా చేశాం. చబహార్ నుండి జహేదాన్కి 500 కిలోమీటర్ల దూరం రైలు మార్గాన్ని నిర్మించడానికి భారతదేశం పూనుకుంది. అది బలూచిస్తాన్ రాజధాని సిస్తాన్కు చబహార్ పోర్టును అనుసంధానం చేస్తుంది. చబహార్ పోర్టుకు అనుబంధంగా నిర్మించే 500 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది భారతదేశాన్ని మధ్య ఆసియా దేశాలతో పూర్తి స్థాయిలో కలపడానికి ఉపయోగపడుతుంది. బలూచిస్తాన్ రాజధాని చబహార్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి ఆల్రెడీ రైల్వే లైన్ ఉన్నందున అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్లోని జరంజ్కు నేరుగా రవాణా సౌకర్యం కలుగుతుంది. ఈ విధంగా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్లోని జరంజ్కి ఒక రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం చబహార్ పోర్ట్ అవసరం. అంతేకాకుండా మధ్య ఆసియాలోని వివిధ దేశాలతో ఎగుమతి దిగుమతి వ్యాపార సంబంధాలు నేర్పడానికి ఈ పోర్ట్ అత్యంత కీలకం. భారతదేశం 2001 నుండి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో $2 బిలియన్ ఖర్చు చేసింది. అంతటి వాణిజ్య సంబంధాలకు నిలవుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో అనుసంధానకర్తగా చబహార్ పోర్టు ఉంటుంది. చబహార్ పోర్టుపై మన దేశం 2016 నుండి ఇప్పటి వరకు ఆల్రెడీ $85 మిలియన్ ఖర్చు చేసింది. చైనా పాకిస్తాన్ కారిడార్ నేపథ్యంలో భారత్కు స్వతంత్ర రహదారి ఏర్పాటు చేయడం కోసం ఈ పోర్టు ఉపయోగపడుతుంది. భారత అవసరాలను తీర్చడంలో అత్యంత ముఖ్యమైన భూమిక పోషించనుంది. సోమవారం జరిగిన బిలాటరల్ ఒప్పందం ప్రకారం రాబోయే రోజులలో $250 మిలియన్ ఈ పోర్టుపై ఖర్చు చేయనుంది. భారతదేశంలోని రైల్వే వ్యవస్థ, ఆఫ్ఘనిస్తాన్లోని రైల్వే వ్యవస్థకు లింక్ చేయడానికి ఈ సముద్ర మార్గం ఉపయోగపడుతుంది. బొంబాయి నుండి లేదా గుజరాత్లోని కచ్ నుంచి చబహార్ పోర్టుకి సుమారు 500 నుంచి 600 నాటికల్ మైళ్ళ దూరం మాత్రమే ఉంది. ఈ చిన్న లింక్ కలపడంలో చబహార్ ఎయిర్పోర్ట్ మనకు అత్యంత ఉపయోగపడుతుంది. మధ్య ఆసియాలోని అనేక దేశాలతో మనకు ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి. భారతదేశానికి మధ్య ఆసియా దేశాలకు మధ్య ప్రతి సంవత్సరం $2 బిలియన్ వ్యాపారం జరుగుతున్నది. అదే సమయంలో చైనా మధ్య ఆసియా దేశాలకు $90 మిలియన్ వ్యాపారం టర్నోవర్ చేస్తున్నది. మధ్య ఆసియా దేశాల్లో మన వ్యాపార వాటా పెంచుకోవడం కోసం చబహార్ పోర్టు ఎంతో ఉపయోగపడనున్నది. అదే సమయంలో ఇరాన్తో కూడా మనకు వ్యాపార సంబంధాలు అత్యంత కీలకం. గత సంవత్సరం $1.66 బిలియన్ ఎగుమతులు, $6.72 మిలియన్ దిగుమతులు ఈ రెండు దేశాల మధ్య జరిగినాయి. 2018లో ఇరాన్పై ఆంక్షలు విధించిన సమయంలో భారత్కు మినహాయింపు ఇచ్చారు. కానీ తాజా పరిణామాలు పరిశీలిస్తే అమెరికా స్వరం మారింది. చబహార్ పోర్ట్ ద్వారా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక ఆటంకం లాంటిది. ఆఫ్ఘనిస్తాన్కి కూడా భారతదేశం అత్యంత ముఖ్యమైన దేశం. ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతుల్లో 34% భారతదేశానికే జరుగుతున్నాయి. కొత్తగా మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మధ్య ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు చాలా కీలకం. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ నేపథ్యంలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు అమెరికాకు నచ్చడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇరాన్ విషయానికి వస్తే భారత్
ఉన్న పాత సంబంధాలను కూడా లెక్క చేయకుండా అమెరికా స్పందించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మన విదేశాంగ మంత్రి ఈ విషయంలో స్పందిస్తూ కమ్యూనికేట్ చేయడం, ఒప్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు అన్నట్టు మాట్లాడినాడు. దీని ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తాం, అదే సమయంలో అమెరికాను ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వారు గతంలో చబహార్ పోర్ట్ యొక్క అవసరాన్ని, ఔచిత్యాన్ని గుర్తించామన్నారు. ఈ ప్రాజెక్టుతో భారత్కు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉంది. భవిష్యత్తులో కూడా వ్యాపార సంబంధాల అనేకం నేర్పడానికి కీలక భూమిక పోషించనున్నది. ఈ నేపథ్యంలో అమెరికా విధించే ఆంక్షలు ఈ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రాబోయే కాలంలో మన దేశం వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది? అమెరికాను కన్విన్స్ చేస్తారా లేక ఆంక్షలను ఎదుర్కొంటారా? వేచి చూడాలి.